అభిమాని అన్నారు కాబట్టి బాల్ ఉమ్. ఠాకరే కుటుంబాన్ని కూడా బీజేపీ కొంత చీల్చినట్టుంది కదా అది అంటే అంటే బీజేపీ చీల్చలేదండి. ఆయన 2019 ఎన్నికల్లో 2019 మహారాష్ట్ర ఎన్నికల్లో నేను కూడా వెళ్ళిన అక్కడికి అవును బాంబేలో. మీరు నేను కూడా చాలా వెళ్ళారు. చాలా రోజులు అక్కడ చేసినాను. ఈయన ఆదిత్య ఠాకరే కోసం 2 రోజులు క్యాంపెయిన్ కూడా చేసినాం. ఉమ్, తెలుగు కమ్యూనిటీ బాగుంటుంది కదా అవును అక్కడ. సో వాళ్ళే ఎలక్షన్లు అయిపోయినాక ఎన్డీఏ గవర్నమెంట్ వదిలేసి ఆయన వెళ్ళిపోవడం ఆయన తప్పది. ఉమ్. ప్రజలు బీజేపీ కూటమి ఆయన కోటేసి వెళ్ళిపోయినంత కోపం వచ్చి చీల్చారా బీజేపీ ఆ తర్వాత చీలిపోతుందండి, ఆటోమేటిక్ చీలిపోతుంది. ఉమ్, మీకు ఐడియాలజీ కంప్లీట్ కాంట్రాస్ట్ ఐడియాలజీకి వెళ్ళిపోతే మీ కార్యకర్తలు ఉండరు, నాయకులు కూడా ఉండరు, అవును. ఓటర్లు కూడా ఉండరు మీకు. అవును సో ఇట్ ఈస్ ఈవెన్చువల్గా చీలిపోవటము, అన్పాపులర్ అవ్వటము, అది ఇన్నెవిటబుల్. అది ఉమ్. అంటే అరవింద్ గారు వారసత్వ రాజకీయాలు అంటే ఏదో జీన్స్ నుంచి వచ్చాయి వాళ్ళ నుంచి కంటిన్యూ తాత మనవడు కొడుకు అట్లనే అనట్లేదు కానీ ధర్మపురి శ్రీనివాస్ గారు సుదీర్ఘకాలం రాజకీయాలు ఉన్నారు కాబట్టి ఆయన చేసిన యాక్టివిటీస్ నచ్చి రాజకీయాల వైపు ఏమన్నా మీ దృష్టికి వచ్చిందా అని? అట్లా లేదు. ఐఎమ్ ప్రౌడ్ సన్ ఆఫ్ మిస్టర్ డి శ్రీనివాస్. ఉమ్, మేము చూసింది నేర్చుకున్నది రాజకీయంలో మాకు ఏమన్నా ఇవాళ అవగాహన ఉంది, మాకు అవేర్నెస్ ఉందంటే అది కేవలం ఆయన వల్లనే. ఓకే ఆయన రాజకీయ జీవితం వల్లనే చూసినాము, మాట్లాడినాము, నేర్చుకున్నాము. కానీ కాంగ్రెస్తో ఇన్ఫ్లుయెన్స్ అయ్యో లేకపోతే పర్సనల్గా డి శ్రీనివాస్ గారు పొలిటీషియన్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యో మేము రాలేదు. మా ఒక కంప్లీట్గా డిఫరెంట్ పార్టీ, డిఫరెంట్ నాయకుడిని అభిమానించి వచ్చినాము, అవును డిఫరెంట్ ఐడియాలజీ. బట్ పాలిటిక్స్ అన్నది డెఫినెట్గా గురువు గారు డి శ్రీనివాస్ గారే. ఉమ్, అండ్ ఆయన రాజకీయ జీవితము, ఆయన రాజకీయము చాలా హుందాగా కొనసాగింది, కాంట్రవర్సీ లేకుండా కొనసాగింది, కరప్షన్ లేకుండా కొనసాగింది, సక్సెస్ఫుల్గా కొనసాగింది. చరిత్రలో ఆయన కంటే సక్సెస్ఫుల్ పిసిసి ప్రెసిడెంట్ ఎవరు లేరు, ఎవరు ఉండబోరు కూడా.